అనొద్దు బావా. నేనేం చేశానా అని మీ చెల్లెళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు. గంగాధరం గారు, శ్రీవల్లి గారు, ఏమండాయి? మీకు గుడ్ న్యూస్ అండి. ఏంటది? గేదె ఈనిందా? అబ్బా, అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ అండి. పక్కింటి కుక్క డెలివరీ అయిందేమో అక్క. బుజ్జి పాపాయి భలే తమాషా చేస్తుందిలే. అది కూడా కాదులేండి. మీరు విషయం చెప్పకుండా టెన్షన్ పడతారేంటండి? ముందు విషయం ఏంటో చెప్పండి. ఏమైందండి? మీ చెల్లెలు గారికి ఉద్యోగం వచ్చిందండి. దేవరాజ్ అన్నయ్య వల్ల పోయిన ఉద్యోగం రాబట్టుకోవడానికి సావిత్రి అత్తయ్య స్కూలే కొనేసింది బ్రదర్. తను ప్రిన్సిపల్, చాలా మందికి టీచర్ జాబ్ ఇచ్చే హోదాలో ఉంది. మళ్ళీ ఉద్యోగం రావడం ఏంటి? అబ్బా, మీరు పూర్తిగా వినరు. మీరు కూడా పూర్తిగా చెప్పారు కదండి. అసలు ఎవరికి జాబ్ వచ్చిందో చెప్పనా? చెప్పండి. చెప్పమనే కదా అడుగుతున్నాం. అది 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 ఎలా చెప్పాలి? అయ్యో, ఆనందం ఎక్కువైతే నోట్లో మాట రాదంటే నమ్మండి. అంతగా ఆనందించాల్సిన విషయం ఏంటండి? మీరు జస్ట్ ఆనందిస్తారు గాని శివపార్వతి గారు మీ చెల్లెలైతే ఆ విషయం విన్నాక ఎగిరి గంతేస్తారనుకోండి. అదే ఏంటా విషయం? అబ్బా, నేను చెప్పలేనండి. సైగలు చేస్తాను, మీరు గుర్తుపట్టేయాలి. ఏమైనా కరిచిందంటారా ఇతన్ని? నిన్న వైద్యం చేయడానికి వెళ్తే ఊరు బయట తిరిగి పిచ్చి కుక్క కొరికిందేమో. అబ్బే, నేను వెళ్ళగానే పిచ్చి కుక్కైనా బొచ్చు కుక్కైనా అలా స్నేహంగా మారిపోతాయంతే. అదే మన స్టైల్. ఆగండమ్మా, ఇంతకీ ఆ శుభవార్త ఏంటో చెప్పలేదు. మనం సీరియస్ డిస్కషన్ లో ఉంటే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడనుకుంటా. ఏమండి, నేను కమెడియన్ కాదండి, కథలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని. ఒరిజినల్కి వస్తే భాషా సినిమాలో రజనీకాంత్ గారు లాగా, సమరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు గారు లాగా చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. చదివి నా విజ్ఞప్తిని మన్నించి ప్రేమిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ శ్రేయోభిలాషి వెంకటపతిరాజు, పశువుల డాక్టర్. ఓ, మిమ్మల్ని విష్ చేయలేదు కదూ? పేపర్ వెనక్కి తిప్పి చూడండి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, మీరు నవ్వాలని ఇలా రాశాను. నాకు మాత్రం కోపం వస్తుందిరా. హ్యాపీ బర్త్డే శ్రీవల్లి గారు. ఏందబ్బోడా ఆ పేపర్ నట్ట చూస్తా ఉండవు? ఏదైనా ఆస్తి పేపరా? ఆ వెంకటపతి రాజుగాడు శ్రీవల్లికి రాసిన ప్రేమలేఖ నాన్న. ఓరు 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 తస్సదియ్యా, ఎవ్వరం అంతవరకు వచ్చినదన్నమాట. ఇప్పుడు అర్థమై ఉండాలి నువ్వు దాన్ని అట్టా ఎందుకు చూసినావో. ఓరు ఓరి చాక్లెట్లు ప్రేమకు గుర్తుగా దీన్ని కొనిచ్చినాడు వాడు. పశువుల డాక్టర్కి బుర్ర కూడా పశువులది అయి ఉంటుందనుకున్నాను, కానీ అట్లా కాదన్నమాట. నేను దక్కించుకోవాలనుకున్న దాన్ని వీడు దక్కించుకోవాలని చూస్తున్నాడు.
వీణ్ణి పశువుని బలిచ్చినట్టు బలిచ్చేయాలి నాన్న. బావా కాఫీ. ఏంటి కాఫీ ఇవ్వు. అదేంటి? కనిపించట్లేదా? హార్ట్ సింబల్. ఎవరికి ఇవ్వాలని తెచ్చావు? ఎవరికో ఇవ్వాలనుకుంటే అది ఇక్కడ ఎందుకుంటుంది? అబ్బోడు ఎవ్వరికి ఇవ్వాలనుకోలేదు. ఎవరికో ఇవ్వాలనుకున్నదే అబ్బోడు తీసుకొచ్చినాడు. ఏంటి మళ్ళీ మా అక్కకి ఇవ్వాలని పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా? ఇది మీ అక్కకి ఇవ్వాలనుకున్నదే, కానీ నేను కాదు. మరింకెవరు? ఇంకెవడో ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. మంచివాడైతే పర్లేదు, కానీ నీలాగా ముంచేవాడైతే మాత్రం వద్దు. ఆ పేపర్ ఏంటి? ఇటివ్వు, ఇటివ్వు బావా, ఇవ్వు. బావా ఇవ్వు. ఆ! అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏమైందమ్మా? కాఫీ పడింది అత్తయ్య. దేవా, నీకేమైనా బుద్ధుందా? ఇదే కాఫీ నీ చేతి మీద పడితే అప్పుడు తెలుస్తుంది. అబ్బోడిదేం తప్పులేదు తిరుపతి. నాకు వల్ల ఆ పేపర్ కోసం గింజుకుంటుంటే కాఫీ చేతి మీద పడినది. అడిగితే ఇస్తాను కదా, లాక్కోవాలా? అత్తయ్య, శ్రీవల్లి అక్కకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఆ పేపర్లో ఏదో రాసి పెట్టుంది. చూడాలనుకుంటే చూడనివ్వట్లేదు. వాడేమిచ్చినా తీసుకోవడానికి అక్కడెవరూ సిద్ధంగా లేరులేమ్మా. తోక జాడిస్తే కత్తిరించడానికి మీ అన్నయ్య ఉన్నాడు. నువ్వు వీళ్ళ గురించి ఆలోచించుకో. పదమ్మా, లోపలికి వెళ్దాం.